ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడులతో పశ్చిమాసియా మొత్తం దద్దరిల్లుతోంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన పూర్తి అధీనంలోకి తీసుకుంది. తమ అనుమతి లేకుండా ఏ నౌకైనా రవాణా చేయాలని ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ తేల్చి చెప్పింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ తప్ప మిగతా దేశాల ట్యాంకర్కు అనుమతి ఇస్తామని ప్రకటించింది. అయితే పలు ప్రత్యేక షరతులు విధించింది. తమ దేశంపై దాడులకు ఈ జలసంధిని ఉపయోగించుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. హైలైట్స్ చూద్దాం. ఇజ్రాయెల్, అమెరికా నౌకలకు హర్మూజ్లోకి నో ఎంట్రీ. తమ దేశంపై దాడులు చేస్తే ఎటువంటి అనుమతి ఇవ్వమని ఇరాన్ స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థనలను మిత్రదేశాలు తోసిపుచ్చాయి. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ జలసంధిని ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకోవడంతో పశ్చిమాసియా నుంచి చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ తప్ప మిగతా దేశాల నౌకలకు అనుమతి ఇస్తామని ఇరాన్ ఇంతకు ముందే ప్రకటించింది. తాజాగా హర్మూజ్లో ట్యాంకర్లు సురక్షితంగా రాకపోకలు సాగించాలంటే ప్రత్యేక షరతులు పాటించాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని ఉపయోగించుకుని తమపై దాడులు జరపాలని చూసే ఏ దేశానికి హర్మూజ్ అందుబాటులో ఉండదని టెహ్రాన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్, అమెరికా కారణంగా ప్రాంతీయ భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆయన అభివర్ణించారు. ప్రత్యేక షరతులతో మాత్రమే నౌకలు జలసంధి గుండా వెళ్తాయని చెప్పారు. ఇరాన్ సాయుధ దళాలు హర్మూజ్ను పూర్తిగా నియంత్రిస్తాయని, టెహ్రాన్పై సైనిక చర్య కోసం ఏ దేశం కూడా ఈ మార్గాన్ని ఉపయోగించుకోకుండా అడ్డుకుంటామని బఘాయి స్పష్టం చేశారు. చారిత్రాత్మకంగా హర్మూజ్ సురక్షిత నావిగేషన్ను నిర్ధారించిందని చెబుతూనే తీరప్రాంత దేశంగా ఇరాన్ తన జాతీయ భద్రతను కాపాడుకోవడానికి, దురాక్రమణదారులు ఈ మార్గాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికి జలసంధిలో అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని ఆయన అన్నారు. మరోవైపు ఇరాన్ నగరాలపై మరోసారి భీకర దాడులు సోమవారం ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్ వంటి నగరాల్లో మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతోంది. హర్మూజ్ జలసంధి గుండా సాధారణంగా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% వస్తుంది. ఇప్పుడు దాదాపు పూర్తిగా ఆగిపోయింది. ట్యాంకర్లు వందల సంఖ్యలో అక్కడే ఆగి ఉన్నాయి. ఇరాన్ ఇచ్చిన షరతులు స్పష్టంగా ఇలా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు పూర్తిగా నిషేధం. ఇతర దేశాల నౌకలు వెళ్లాలంటే ఇరాన్పై దాడికి ఈ మార్గాన్ని ఉపయోగించకూడదు. ఇరాన్ భద్రతా దళాలు పూర్తి నియంత్రణలో ఉంటాయి. ఏ దుర్వినియోగం జరిగినా తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇది ఇరాన్ వ్యూహాత్మకంగా చేస్తున్న ఒక రకమైన రక్షణ చర్య. యుద్ధం మధ్యలో చమురు సరఫరా ఆపడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద భారీ ప్రభావం పడుతోంది. ఇండియా లాంటి దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్తో టాక్స్ చేసి సేఫ్ పాసేజ్ కోసం ప్రయత్నిస్తున్నాయి.